డీటెయిల్స్ చూస్తే పసుపు బోర్డు తెస్తా అని బాండ్ పేపర్ రాసి ఇంట్లో పెట్టుకున్నావా అని నిజామాబాద్ ఎంపీ అరవింద్ పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ప్రశ్నించారు. మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన మొన్న మంజూరు చేసిన 157 మెడికల్ కాలేజీలలో మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ కు ఒక్క కాలేజ్ అయినా తెచ్చుకున్నారా అని నిలదీశారు. పన్నుల రూపంలో కేంద్రానికి రాష్ట్రం 2,70,000 కోట్ల రూపాయలు ఇస్తే అందులో పావుల వంతు అయిన తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కేటాయించిందని బీజేపీ నేతలు అడిగారు. తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఎంత విపక్ష చూపుతుందో ప్రజలు ఆలోచించాలని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఛాలెంజ్గా తీసుకోండి. ట్రాన్స్పోర్ట్ రేట్లు కూడా పెరుగుతున్నాయి. అవి ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది కూడా నరేందర్ గారు మేము కూర్చొని ఈ 14 తర్వాత ఆ కార్పొరేటర్లను ఆ డివిజన్ ముఖ్య నాయకులను కూర్చోబెట్టి ఎట్లా చేస్తే మనకు బాగుంటుంది అనేది కూడా మీతో కూడా డిస్కషన్ చేస్తాం. ఆ డిస్కషన్ చేసినప్పుడు కూడా ఒక పద్ధతిగా మనం చేసి 6 ఏళ్ల పిల్లల 2,72,000 కోట్ల మీద పన్ను రూపంగా వసూలు చేస్తే మన తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది 1,50,000 కోట్లు. ఇంకా 1,50,000 కోట్లు మనకి ఇవ్వాలి. అదే ఉత్తరప్రదేశ్, బీహారు, తమిళనాడు, మన తమిళనాడుకు వాళ్ళు ఇచ్చిన ఆదాయం కంటే ఎక్కువ, తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్రంకి వచ్చే ఆదాయం కంటే ఎక్కువ 1,00,000 కోట్లు స్పెషల్గా అలాట్ చేశారు. అదే ఉత్తరప్రదేశ్కి అలాట్ చేశారు. ఆ బోర్డు నేను అడిగినాక బోర్డు తీసుకొస్తా స్టాంప్ కాయిదాల మీద రాసినవే, స్టాంప్ కాయిదాలు రాసించిన ఎక్కడనే జిత్తే పెట్టుకున్నా. బోర్డు మొన్న మీ మెడికల్ కాలేజ్ ఎక్కడికి రాసినవి కదా, నిజామాబాద్, కరీంనగర్ తెచ్చుకోలేదు. దమ్ముతో మెడికల్ కాలేజ్ తెప్పించి మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా అక్కడ మా గెలవని కాడ కూడా మీరు రాష్ట్రం అందించాం. ఎందుకు తెచ్చుకోలేదు? ఆ శాతకాన్ని దండములు ఇక్కడ మరి మీరు అడగలేదు కావాలని. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు వెళ్ళని చెప్పంటున్నారు. 2015లో టెక్నికల్ 32,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 50,000 ఉద్యోగాలు ఇచ్చారు సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రానికి చేసింది కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. ఓటు అడిగే హక్కు మాకున్నది. ప్రజలు మా వెంబడి ఉన్నారు. నిరుద్యోగ యువకులు కానీ, గ్రాడ్యుయేట్స్ కానీ అందరూ కూడా ఆలోచించాలి. కేసీఆర్ని కాపాడుకుందాం, తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకుపోయి ఏర్పాటు చేద్దాం. ఈ తప్పుడు మాటలు, అబద్ధం మాటలు, బ్లాక్ మెయిల్ చేసే వాళ్ళకు ఓటేయొద్దని నేను వరంగల్ జిల్లా, నల్గొండ, ఖమ్మం ప్రజలకు, ఎడ్యుకేటర్స్, తెలంగాణ వాళ్ళందరికీ అందరి తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం. బీజేపీ వాళ్ళు మనం మభ్య పెట్టుకోవాలి, మనం కూడా తీసుకున్నది కాదు. ఇంకా కోచ్ ఫ్యాక్టరీ వస్తుంది, కోచ్ ఫ్యాక్టరీ వస్తుందని. కోచ్ ఫ్యాక్టరీ కోసం ఇప్పుడు ఎన్ని అబద్ధాలు ఆడినా ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఏదో ఎండోమెంట్ ల్యాండ్ ఇచ్చారు, ల్యాండ్ లేట్ ఇచ్చారు, ఇవన్నీ కూడా నమ్మే పరిస్థితి. అని తప్పించుకున్నారు. కానీ సెంట్రల్ మినిస్టర్ను, రైల్వే మినిస్టర్ను తీసుకొద్దామని ప్రయత్నం చేసింది. ఆ రైల్వే మినిస్టరు చెప్పిండు, నేను రమ్మంటే వస్తా కానీ కోచ్ ఫ్యాక్టరీ ఏదైతే లేదని చెప్పినాక అయితే నువ్వు వదిలేదన్నాడు. మరి ఏదైనా తప్పు చూపెట్టి వాళ్ళ మీద